మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి అంట. ఎవరు పుట్టిన రీల్స్ ఏం కథ చెప్పురి. ఏమొస్తే రీల్స్ పాడైపోను రీల్స్ తీస్తే దాంతో బువ్వకు వచ్చేదా కూరకు వచ్చేదా. లైకులు కొడితే కొడతారు, అబ్బా పొరగాలు బర్రె రిస్క్ చేసిర్రా అని లైకులు కొడతారు. కానీ కింద కామెంట్లు పొట్టు పొడి తిరుగుతారు, చాలా మంది ఉంటారు. పానాల మీకు తెచ్చుకురంటే ఒకరు పానమే పోయిందంట. చూడురు కథ. పానం తీసిన రీల్స్ పిచ్చి వాటర్ ట్యాంక్ పైకి 5 పొరగాలు ఎక్కిరంట. మెట్లు కూలి ఒకరు మృతి, 2 గాయాలు, మరో 2ని కాపాడిన ఆర్మీ హెలికాప్టర్ వచ్చిన దాకా ఆ పొరగాలు 16 గంటలు, సుమారు 16 గంటలు ట్యాంక్ పైనే ఊరంట. చూడు, ఉత్తరప్రదేశ్లో జరిగింది ఈ ముచ్చట. చాలా మంది పిల్లలు ఈ ఫోన్లు చూసో లేకపోతే టీవీలు చూసో మొత్తానికైతే నాశనమే అవుతారు, ఆగమే అవుతారు. ఏమొస్తుందా రీల్స్ వల్ల చెప్పురి. అది ఎవరికి బోకొచ్చేది కాదు, కూరకొచ్చేది కాదు. ఏదో టైంపాస్ చేసిన వాళ్ళు చేసినట్టు ఉండాలి. కానీ మరీ ప్రాణాలను రిస్క్ పెట్టి రీల్స్ చేస్తున్నారు పిల్లలు. సోషల్ మీడియాలో లైకులు కామెంట్ల కోసం ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ ప్రాణాల మీద తెచ్చుకుంటున్న వారి సంఖ్య దేశంలో రోజు రోజు పెరిగిపోతుంది. రీల్స్ మోజులో పడి 60 అడుగుల పాత వాటర్ ట్యాంక్ ఎక్కి 5 పిల్లలు తమ ప్రాణాల పరంగా పెట్టారు. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాశీరామ్ హౌసింగ్ ప్రాంతంలో ఉంటున్న సిద్ధార్థ్ 10 సంవత్సరాలు, గోలు 12 సంవత్సరాలు, సన్నీ 14 సంవత్సరాలు పవన్ సదన్ రీల్స్ చేసేందుకు శనివారం మధ్యాహ్నం పాత వాటర్ ట్యాంక్ పైకి ఎక్కిరంట. అక్కడ రీల్స్ తీసుకున్న తర్వాత దిగుతుండగా ఒక్కసారి మెట్లు కూలిపోవడంతో 50 అడుగుల ఎత్తు నుంచి సిద్ధార్థ్, గోలు, సన్నీ కింద పడిపోయారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా సిద్ధార్థ్ అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు పరిశీలించి చెప్పారంట. గోలు, సన్నీ పరిస్థితి విషంగా ఉన్నదని డాక్టర్లు వెల్లడించారు. ఇటు ట్యాంక్ పైనే చిక్కుకున్న 2ని కాపాడేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు వర్షం రావడం, చీకటి పడడంతో ఫలించలేదు. దీంతో ట్యాంక్ పైనే సుమారు 16 గంటల పాటు చిక్కుకోగా భారత వైమానిక దళాలకు చెందిన హెలికాప్టర్ రంగంలోకి దింపి అధికారులు వారిని కాపాడిరంట. ఇక చూడరు కథ ఏంటికైతుందో తీసి రీల్స్ చెప్పురిగా. పిల్లలు ఏదో ఫోన్ ఉంటే ఫోన్ చూడాలి, జరసేపు టైంపాస్ చేయాలి. ఆ తర్వాత పుస్తకాలు టీవీల ముందరనో ఏదో ఆట ఆడుకుంటూ కూర్చోవాలి. ఈ రీల్స్ పాడైపోను రీల్స్ మీద పడి మొత్తం బతుకులు ఆగం చేసుకుంటారు పొరగాలు. 5 పొరగాలు ఎక్కిరు, ఒక పొరగాడు అక్కడికే చచ్చిపోయారు. ఇంక 2 పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళు బత్తరా సస్తరా అనేది కూడా తెలియదు. మరి ఏంటికి ఎక్కరా ఈ రీల్స్? మరి ఏమొస్తుంది చెప్పురి. ఓ 10 రూపాయలు సంపాదించడం ఉండదు సరికి ఇప్పుడు పిల్లలు. సరే, కొంతమంది అంటే కొన్ని రకాల రీల్స్ చేసి సంపాదిస్తారు, అది వేరే రకం. కానీ ఈ చిన్న పిల్లలు మొత్తం కలిసి ఒక 14 ఏళ్ళలో పెద్ద పొరగాడు, మిగతా వాళ్ళు మొత్తం 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 11 ఏళ్ళు గిసోటి పొరగాళ్ళు. మరి ఏంటికి ఎక్కర అన్నట్టు ఈ రీల్స్? అయ్యమ్మ బెదిరి ఉండదు, బయట సార్ల మాట వినరు. ఓడన్నా పెద్ద పొరగాడు గట్ట కాదురా నాయన అంటే నువ్వు మొత్తవారివా, నువ్వు నాకు చెప్పేంత ఎవడన్నా మాట విన్న కాలం ఉందా చెప్పురి. రోజుకి సోషల్ మీడియా వల్ల, ఈ టెక్నాలజీ వల్ల ముందరికి పోతున్నామా వెనకకు పోతున్నామా బతుక తాగం చేసుకుంటాం అనేది అర్థం కాకుంటుందిలా.